ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వారఫలాలు కూడా ప్రధానంగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి పరిశీలన చేసి ఈ నవగ్రహ సంచారం ఈ వారం ఏదైనా కూడా ప్రధానంగా మంచి ఫలితాలను ఏ రాశుల వారికి అందిస్తుందా అన్న అంశాలు తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, అదేవిధంగా వారు పాటించాల్సిన ప్రత్యేక పరిహారాలు వివరంగా మనం మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 14వ తారీఖు డిసెంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బహుళ దశమి, రాత్రి 8:35 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త, ఉదయం 10:58 వరకు, తదుపరి చిత్త. వజ్రం రాత్రి 7:36 నుంచి 9:20 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 3:55 నుంచి 4:41 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు 2:11 నుంచి 3:34 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. 15వ తారీఖు సోమవారం, సర్వ ఏకాదశి. అది ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేయడం అందరికీ కూడా చాలా మంచిది. అదేవిధంగా 16వ తారీఖు మంగళవారం ధనుస్ సంక్రమం ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పవచ్చు. అంటే సూర్య భగవానుడు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి ఆయన సంచారం ప్రారంభమైనప్పుడు దాన్ని ఆ మాసంగా వ్యవహరిస్తుంటాం. అంటే ఏంటి, సూర్య భగవానుడు ప్రస్తుతం అంటే 15వ తారీఖు సోమవారం వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. 16వ తారీఖు మంగళవారం నుంచి ధనురాశిలో ఆయన సంచారం ప్రారంభమవుతుంది. దీన్ని ధనుస్ సంక్రమణంగా వ్యవహరిస్తాము. అంటే 16వ తారీఖు నుంచి ఆయన యొక్క సంచారం ధనురాశిలో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా ఇష్టమైన రోజు. అదేవిధంగా సౌరమాన రీత్యా దీన్ని ధనుర్మాసంగా మనం వ్యవహరిస్తాము. ప్రధానంగా కూడా 16వ తారీఖు మంగళవారం నుంచి దాదాపుగా నెల రోజుల పాటు అంటే సూర్య భగవానుడు మళ్ళీ కూడా మకర రాశిలోకి ఆయన సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోతుంది. రాబోయే అంశాలు మనం మాట్లాడుకుందాం. ఏదైతే ఈ మాసం ఉందో అంటే 16వ తారీఖు నుంచి ప్రధానంగా చెప్పండి నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో ఈ ధనుర్మాసం యొక్క విస్తృత సౌరమాన రీత్యా అంతా ఇంత కాదండి. ముఖ్యంగా చెప్పాలంటే మహావిష్ణువు వారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రత్యేకంగా మహావిష్ణువు వారిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని, నరసింహస్వామి వారిని, రాముల వారిని రకరకాలుగా పూజిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా వేకువజాము నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మహావిష్ణువు వారి యొక్క ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ మాసమంతా కూడా స్వామివారి యొక్క స్తోత్రాలు ఎంత ఎక్కువగా పఠిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక 18వ తారీఖు గురువారం మాస శివరాత్రి. ఆ రోజు ప్రత్యేకంగా కూడా మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా శివాభిషేకాలు యథాశక్తిగా చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా డిసెంబర్ 14వ తారీఖు నుంచి డిసెంబర్ 20 మధ్య ఒక్కసారి గ్రహ సంచారాన్ని మనం పరిశీలన చేసి ఆ తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చికంలో రవి, బుధ, శుక్రగ్రహాలు. అదేవిధంగా డిసెంబర్ 16 నుంచి సూర్యుడు ధనురాశిలోను, డిసెంబర్ 20 నుంచి శుక్రుడు ధనురాశిలోని ప్రవేశిస్తారు అని చెప్పొచ్చు. ఆ విధంగా ధనురాశిలో కుజగ్రహ సంచారం కొనసాగుతుంది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం ఉంటుంది. అలాగే కన్య, తుల, వృశ్చిక, ధనురాశిలో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఈ వారం ఈ గ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మిథునం, ధనుస్సు రాశుల వారికి ఈ రెండు రాశుల వారికి ఈ వారం అంతా కూడా చాలా 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 అదృష్ట యోగమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే గజకేసరి యోగం ఈ రెండు రాశుల వారికి ఈ వారం పట్టబోతుందండి. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ రెండు రాశుల వారికి కూడా ఈ వారం అంతా కూడా చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా చంద్రమంగళ యోగం కూడా కలుగుతుంది అని చెప్పొచ్చు. ఈ రెండు యోగాల ఫలితాలు వరుసగా 3 రోజుల పాటు ఉండగా ముఖ్యంగా శనివారం రోజు అందరికీ కూడా చక్కటి ఫలితాలు ప్రాప్తించే అవకాశం అధికంగా ఉంది. అంటే గజకేసరి యోగం ఏంటి అంటే ఇక్కడ మిథున రాశిలో గురుగ్రహ సంచారం, ధనురాశిలో చంద్రుడు ఉంటారండి. అంటే ఎదురుగా ఉంటారన్నమాట. దీన్ని ప్రధానంగా గజకేసరి యోగంగా వ్యవహరిస్తాము. దీనివల్ల ముఖ్యంగా మిథునం, ధనురాశి వారికి చాలా మంచిది. విశేష ఖ్యాతి, పేరు సంపాదిస్తారు. 10 మంది నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు.
అదేవిధంగా ఎవరైతే జీవితంలో ఎదగడానికి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ గజకేసరి యోగం నడిచే సమయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ధనురాశిలో ఉన్న కుజుడితో చంద్రుని కలయిక ఏదైతే ప్రారంభమవుతుందో దీన్ని చంద్రమంగళ యోగంగా కూడా వ్యవహరిస్తాము. ఇది కూడా రాజయోగంగా ఒక్క మాట చెప్పవచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే భూ సంబంధిత వివాదాలు ఎవరికన్నా ఉంటే దాని పరిష్కారం కోసం కృషి చేయడం కానీ, భూములు కొనడానికి కానీ, భూములు అమ్మడానికి కానీ చక్కగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి మొత్తం మీద ఈ వారం గ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. కాబట్టి ఇక ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశం తెలుసుకుందాం. 19వ తారీఖు శుక్రవారం అమావాస్య ఉంటుంది. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మనకు పుష్యమాసం కూడా ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని పరిశీలించేద్దాం. మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి సన్నిధులతోటి సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రధానంగా ఈ వారం అంతా కూడా వీరు సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు వీరికి శుభవార్తలు అందిస్తారు. అదేవిధంగా వీరు కూడా వీరి యొక్క శ్రేయోభిలాషులు అందించే సలహాలు సూచనలు కూడా పాటించే ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఈ వారం వీరికి బాగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఈ రాశి వారికి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ప్రధానంగా దాన్ని ఏ విధంగా తొలగించుకుందాం అంటే ప్రయత్నాలు చేస్తూ ఫలించక ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాబట్టి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు లేక తీసుకునే నిర్ణయాలు ఈ వారం మీరు కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు ఏదైతే చేతికి అందకుండా వాయిదా పడుతుందో అది కూడా ఈ వారం మేషరాశి వారికి చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ వారం కొన్ని ఈ రాశి వారు తీసుకుంటారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ప్రశాంతంగా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. వివాహ వేడుకల నిర్వహణ లాంటి కార్యక్రమాల్లో ఈ వారం అంతా కూడా వీరు నిమగ్నమవుతారు. అదేవిధంగా వీరి యొక్క జీవిత ఆశయం నెరవేరడం వల్ల కూడా చాలా సంతోషంగా గడుపుతారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్య లాంటివి ఏదైనా ఈ రాశి వారికి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఎవరైతే కొందామా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తూ నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు కూడా ఈ వారం నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి లేక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎదురు చూస్తారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. ఈ వారం అంతా కూడా మేషరాశి ఉద్యోగులు ఉద్యోగ నిర్వహణలో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. సహచరులతో కానీ పై అధికారులతో కానీ మనస్పర్ధ లాంటి వేదన ఉంటే తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది. ఇక రాజకీయ పారిశ్రామికవేత్తలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం ఫలిస్తాయి. కళారంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారిలో గత కొంతకాలంగా లోపించినటువంటి ఆత్మవిశ్వాసం ఈ వారం తిరిగి పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక మహిళలు ఇంట బయట ఎదురయ్యే చికాకులను తేలిగ్గా అధిగమిస్తారు. ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన అంటే ఈ వారం ముఖ్యంగా గురు శుక్ర శనివారంలో కొన్ని సందర్భాల్లో వీరి మీద కుటుంబ సభ్యులు స్నేహితుల యొక్క ఒత్తిడి లాంటిది కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆ నిర్ణయాల యొక్క ఫలితం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మానసిక సంఘర్షణ కూడా కాస్త అధికంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ గ్రహస్థితులు చాలా వరకు కూడా వీరికి అనుకూలంగా ఉండడం వల్ల వీరు విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముఖ్యంగా ప్రతినిత్యం కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా కొన్ని కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా వీరు ముఖ్యంగా ఈ వారం నిర్ణయాలు తీసుకునేప్పుడు ఏమాత్రం కూడా తటపటాయించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరి వద్ద చేయి చాచకుండా ఎవరి వద్ద ప్రధానంగా దోషిగా నిలబడకుండా ఈ వారం హుందాగా జీవించే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. సన్నిహితులతోటి స్వల్ప వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే కూడా అవి కూడా సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. ఎవరైతే ఈ రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు ఈ వారం హాజరవుతారో అటువంటి వారు మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఈ వారం ఈ రాశి వారికి చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. అలాగే డబ్బు
అకస్మాత్తుగా వీరికి అవసరమైతే కూడా ఏదో ఒక విధంగా ఆ డబ్బు ఈ వారం చేతికంతుంది అని చెప్పొచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. కొన్ని సమస్యలు కుటుంబానికి సంబంధించి తీరడం వల్ల కూడా ఈ రాశి వారికి ఊరట లభిస్తుంది. సంతాన రీత్యా ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ వారం ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలు ఎవరైనా ఈ రాశి వారు చేస్తుంటే అవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తారు. అదేవిధంగా పూర్వీకుల ఆస్తి ఏదైనా కూడా చేతికి అందకుండా ఇబ్బందికరంగా ఉంటే అది కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్నటువంటి లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం ముందడుగు వేస్తారు. అనుకూల మార్పులు కొన్ని ఈ వారం వీరికి ఉద్యోగ జీవితంలో ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు వేగంగా తమ పనులను చక్కదిద్దే పనిలో నిమగ్నమవుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఈ వారం పూర్తిగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, శని ఆదివారాల్లో ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం, ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతిరోజు కనీసం ఒక్కసారి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీరి అభిప్రాయాలు ఎటువంటి దాపరికాలు లేకుండా అందరికీ కూడా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే పెద్ద కసరత్తు చేస్తారు అని చెప్పవచ్చు. నిర్ణయం తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది అనే విధంగా ఎక్కువగా ఈ వారం ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులు ఏదో ఒక విధంగా ఈ వారం పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా మిథున రాశి వారికి అనుకూలిస్తాయి అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. అదేవిధంగా ఎవరైతే బంగారం కొందామా వద్దా అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ వారం బంగారం మీద కాస్త పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని కూడా చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే తండ్రి తరపు వారితో వివాదాలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే తీరే అవకాశం ఉంది. స్థిరాస్తి పంపకాల్లో సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయని చెప్పవచ్చు. బంధువుల నుంచి కూడా శుభవార్తలు అధికంగా ఈ వారం మీరు అందుకుంటారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ వ్యాపారస్తుల వారి విషయానికి వస్తే ఈ వారం ముఖ్యంగా అనుకున్న లాభాలు చేతికంతాయి. బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి బ్యాంక్ లోన్స్ కూడా మంజూరయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే జీతం పెరగాలి అని చెప్పి కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు వార్తలు అందుకుంటారు. ముఖ్యంగా పై అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం ఉంటుంది అని చెప్పవచ్చు. క్రీడారంగం వారు, కళారంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారు కూడా నూతన బాధ్యతలు ఈ వారం స్వీకరించే ప్రయత్నం చేస్తారు. మహిళలు శుభకార్యాల నిర్వహణలో చాలా బిజీగా ఈ వారం గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటి, ఆది, సోమ, మంగళవారాల్లో కుటుంబ సమస్యలు కొద్దిగా అధికమవుతాయి. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా నిత్యం చేయడం, ముఖ్యంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభం చేసే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. విజయాలు అధికంగా సాధిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం ఈ రాశి వారు తెలుసుకుంటారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తికి ఏదైతే చెప్పాలి అని చెప్పి అనుకుంటారో దాన్ని క్లుప్తంగా ముక్కుసూటిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. మనసులో ఏది కూడా దాచుకునే ప్రయత్నం ఈ వారం ఈ రాశి వారు ఎక్కువగా చెయ్యరు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పైకి కాస్త కఠినంగా మాట్లాడినా లోపల మాత్రం జాలి, దయ వీరికి బాగా అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. రుణదాతల ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది.
కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల నుంచి ఆశించినటువంటి సాయం వీరు అందుకుంటారు. ఏ వ్యవహారంలో అయినా సరే వెనకడుగు వేసే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. వివాహాది వేడుకలపై సోదర వర్గం వారితో కూడా ఈ వారం వీరు ఎక్కువగా చర్చిస్తారు. కొన్ని వివాదాల పరిష్కారం కోసం వీరు కాస్త చొరవ చూపుతారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వారి కోరిక ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగంలో బాగా కష్టపడి పనిచేస్తున్నా నాకు సరైన గుర్తింపు రావడం లేదు అని చెప్పి బాధపడుతున్న ఉద్యోగస్తులకు ఈ వారం పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో జరిగే సమస్యలను కూడా చాకచక్యంగా ఈ వారం ఈ రాశి వారు పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడుల కోసం అన్వేషిస్తారో వారికి నూతన పెట్టుబడులు చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇక రాజకీయ పారిశ్రామిక రంగం వారికి సన్మానాలు, సత్కారాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి ఒక మంచి అవకాశం అప్రయత్నంగా దగ్గరకు వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా మంచిది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభించడం వల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, గురువారాల్లో అనుకోని ఖర్చులు ఉంటాయి. బాధ్యతలు బాగా కూడా అధికమవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి చెప్పదగిన ఒక మొట్టమొదటి సూచన ఏంటంటే, ఎవరు ఏమన్నా విమర్శించినా, తిట్టినా, గట్టిగా మాట్లాడినా సరే మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగడమే శ్రేయస్కరం అని ఈ రాశి వారికి ఒక చిన్న సూచన మనం చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం కాస్త వీరి పట్ల, వీరు చేసే పనుల పట్ల, వీరు తీసుకునే నిర్ణయాల పట్ల వ్యతిరేకత కాస్త ఉంది. అయినా సరే తమ పని అయితే తాము చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ రాశి వారికి చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగుల యొక్క శ్రమ కూడా పెద్దగా ఫలించదు. దీనివల్ల నిరుద్యోగులు ఈ వారం కాస్త నిరాశగానే గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి మానసిక ఆందోళన ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం, లేదా ఆశించినంత డబ్బు ఈ వారం సమయానికి చేతికి అందకపోవడం, అవసరాలు బాగా పెరగడం వల్ల కొద్దిగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మరొక వైపు ఖర్చులను తగ్గించుకునేందుకు కూడా ఈ వారం బాగా కృషి చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే బంధువులతో తగాదాలు కొద్దిగా అధికమవుతాయి. సత్సంబంధాలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ఈ రాశివారు ఏది మాట్లాడినా సరే అది విరోధానికి, గొడవలకి దారితీసే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మనం ఇందాక మొట్టమొదటిగా చెప్పుకున్నట్టుగా కాస్త మౌనంగా ఉండడమే ఈ రాశి వారికి చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా సమయానికి అందాల్సిన డబ్బు చేతికి అందకపోవడం, వాయిదా పడడం వల్ల వెనకడుగు వేయాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కొద్దిపాటి లాభాలు మాత్రమే ఈ వారం ఈ రాశి వ్యాపారస్తుల చేతికంతాయి. పెట్టుబడులు కూడా కాస్త ఆలస్యమవుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం మరింతగా శ్రమించాల్సి వస్తుంది. అదనపు బాధ్యతలు కూడా తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామికవేత్తల యొక్క విదేశీ పర్యటనలో రద్దవడం కానీ, వాయిదా పడే అవకాశం కానీ అధికంగా ఉంది. కళారంగం వారికి శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారు మరింత శ్రద్ధగా పనిచేసినటువంటి వారంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఈ వారం అప్పుడప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, సోమ మంగళవారంలో శుభవార్తలు, ఆకస్మిక ధనలాభాలు కాస్త అధికంగా అందుకుంటారు. కాబట్టి ఆ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఈ వారానికి సరిపోయే పనులన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు వేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం, ముఖ్యమైన పనులు ప్రారంభం చేసే ముందు అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకుని ఎక్కడ ఆలయంలో ఆ తర్వాత ఆ పనులు ప్రారంభం చేయడం మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ వారం ముఖ్యంగా కన్యారాశి వారికి తమకు ఎన్ని కష్టాలు, నష్టాలు, సమస్యలు లాంటివి ఉన్నా వాటితో యుద్ధం చేస్తున్నా సరే
ఆపదలో ఉన్న వారికి సహాయం అందించేందుకు సిద్ధపడతారు అని చెప్పవచ్చు. వీరి యొక్క మంచితనాన్ని 10 మంది కూడా గుర్తిస్తారు, ప్రోత్సహిస్తారు. ఇక సన్నిహితులతోటి కానీ స్నేహితులతో కానీ వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కార దశకు చేరుకుంటాయి. అరుదైన ఆహ్వానాలు కూడా ఈ వారం వీరు అందుకుంటారు. విద్యార్థులు కూడా తమ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంతుంది. రుణ భారం కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సభ్యుల అందరిలో కూడా తమ మాటను నిలబెట్టుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ కన్యరాశి వివాహిత దంపతుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఎవరికైతే గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో మనస్పర్ధలు విభేదాలు అధికంగా ఉన్నాయో ఈ వారం అవి తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ రాశి దంపతులు కూర్చొని ఆ సమస్యల గురించి కాస్త మాట్లాడుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గృహ నిర్మాణానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకున్న విధంగానే ముందుకు సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. భాగస్వాములు వీరి పట్ల నమ్మకాన్ని కూడా చూపుతారు. వీరు తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం అంతా కూడా కాస్త తేలికగా సాగుతుంది. బాధ్యతల నిర్వహణలో తమ సమర్థతను ఈ వారం ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు చాటుకుంటారు. రాజకీయ రంగం వారికి అనుకోని సన్మానాలు పదవులు కూడా దక్కవచ్చు. కళారంగం వారు క్రీడారంగం వారికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మహిళలకు కుటుంబ చికాకులు తొలగుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చిన్న సూచన ఏంటంటే సోమ మంగళ శనివారాల్లో కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ముందుగా జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా చేస్తూ ముందుకు సాగడం వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారి యొక్క అభిప్రాయాలను స్నేహితులు కూడా విశ్వసిస్తారు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో రాజీ మార్గం కోసం వీరు ప్రయత్నాలు చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఈ వారం వీరు కాస్త ఊరట చెందుతారు. అలాగే రావాల్సిన డబ్బు కూడా చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా పొదుపు చర్యలు కూడా ఈ వారం మీరు ప్రారంభం చేస్తారు. ఖర్చులను కూడా తగ్గించుకోవాలని ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ పెద్దల యొక్క అభిమానాన్ని ఈ వారం పొందుతారు. అదేవిధంగా సోదరులతో ఏదైనా విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సమస్యలు కూడా ఈ వారం తీరే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి అటువైపు మానవ యత్నం కావాలి. కాబట్టి ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వాహనాలు కొనాలి, బంగారు ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ వారం నూతన పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఉద్యోగులు తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. పై అధికారుల యొక్క అండదండలు కూడా ఈ వారం వీరికి పూర్తిగా ఉంటాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగి మంచి లాభాలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ వారం అంతా కూడా విజయవంతంగా గడుస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వైద్య రంగం వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారి యొక్క కోరికలు నెరవేరే అవకాశం ఈ వారం కాస్త అధికంగానే ఉంది అని చెప్పొచ్చు. మహిళలు నూతన ఆశయాలతో ఈ వారం ముందడుగు వేస్తారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటి, ఆది బుధ గురువారాల్లో కొద్దిగా వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. ప్రయాణాల్లో కూడా అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా తులారాశి వారు శివారాధన చేస్తూ ఈ వారం అంతా ముందుకు సాగడం మీకు చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈ వారం ప్రారంభం చేసే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ముఖ్య నిర్ణయాల్లో ఆలోచనలు ఎక్కువగా ఈ వారం చేస్తూ ఉంటారు. అలా చేద్దామా ఇలా చేద్దామా అని చెప్పి ఎక్కువగా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా సన్నిహితుల నుంచి కొన్ని సందర్భాల్లో తీవ్రమైన విమర్శలు వచ్చినా ఏమాత్రం కూడా లెక్క చేయరు. విద్యార్థులు కూడా కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం కాస్త అధికంగా ఉంది. మరోవైపు రుణదాతల ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సమస్యల నుంచి కొంతవరకు ఈ వారం మీరు గట్టెక్కుతారు. ముఖ్యంగా సోదరులు సోదరీమణులతోటి
వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. వీరి సూచనల మేరకు కుటుంబ సభ్యులు కూడా వీరికి చేదోడు వాదుడుగా నిలుస్తారు, సహకరిస్తారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, భూములు కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఏ చిన్న అవకాశం లభించినా వదిలిపెట్టకుండా ప్రధానంగా కూడా అటువైపు అడుగు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. కాబట్టి చర స్థిరాస్తులు పెంచుకునే పనిలో ఈ వారం వీరు నిమగ్నమవుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం లావాదేవీలు క్రమేపీ కూడా ఊపందుకుంటాయి. పెట్టుబడుల్లో ఏమాత్రం కూడా వీరికి ఆటంకాలు ఉండవు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని మార్పులు ఏవైతే ఈ వారం వీరి ఉద్యోగ జీవితంలో జరుగుతాయో ఆ మార్పులు వీరికి అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు. తమకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా ఈ వారం వీరు నిర్వహిస్తారు. రాజకీయ రంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలో, టెక్నికల్ రంగం వారు పట్టుదలతో ప్రాజెక్టులను ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. మహిళలు కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, సోమ, మంగళ, శనివారంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన నిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం ధనురాశి వారి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉంది అని మనం ముఖ్యంగా పరిశీలన చేస్తే 10 మంది యొక్క మంచి కోరుతూ ఈ వారం అంతా కూడా వీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. నేను బాగుండడమే కాదు 10 మంది కూడా బాగుండాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం మరియు పనితీరు ఉంటుంది. ఎవరిని ఏది ఆశించకుండా స్వంతంగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా వీరు పరిష్కరించుకుంటారు. ఇక గతంలో జరిగినటువంటి కొన్ని మంచి విషయాలను ఈ వారం బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే గత కొంతకాలంగా డబ్బు కోసం పడ్డ ఇబ్బందులు ఈ వారం తీరే అవకాశం అధికంగా ఉంది. ఎటువంటి అవసరం వచ్చినా సరే డబ్బు మాత్రం చేతికి అందుతుంది, సర్దుబాటు అవుతుంది. రుణదాతల నుంచి సమస్యలు కూడా తగ్గుముఖం పడుతుంది. పొదుపు మార్గాల ద్వారా కూడా కొంత వీరికి రావాల్సిన గతంలో చేసిన పొదుపు మార్గాల నుంచి కూడా డబ్బు ఈ వారం వీరికి చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే ప్రధానంగా వీరు చూపే ప్రేమాభిమానాల పట్ల కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో చక్కటి సఖ్యత కూడా నెలకొంటుంది. ఇక వివాహాది వేడుకలు, కొన్ని శుభకార్యాలు లాంటి వాటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఇక గత కొంతకాలంగా సంతాన మూలకంగా ఉన్న ఒత్తిడి, సమస్య లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు లాంటివి కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలను ఏ విధంగా బాగా ముందుకు తీసుకువెళ్ళాలి, మంచి లాభాలు ఏ విధంగా సంపాదించాలన్న వైపుగా ఆలోచనలు చేస్తారు. దానికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కూడా కొద్దిగా వీరు నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క పనితీరు చూసి పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. అదేవిధంగా అనుకోకుండా కొద్దిగా వీరికి ఇంక్రిమెంట్స్ కూడా లభించే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. కళారంగం వారు, రాజకీయ రంగం వారు విదేశీ పర్యటనకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యతను నిరూపించుకుంటారు. మహిళలు పట్టుదలతో వ్యవహరించి కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఈ వారం చెప్పదగిన సూచన, బుధ, గుర, శుక్రవారంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించడం చాలా మంచిది. వీరి యొక్క మనసు కూడా ఆ 3 రోజులు కాస్త చంచలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే అనునిత్యం ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగుతారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతోటే ఈ వారం అంతా కూడా ముందుకు సాగుతారు. నూతన పనులకు కూడా శ్రీకారం చుడతారు. ఒక ఆహ్వానం ఏదైతే అంతుందో అది వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. చిన్నటి స్నేహితుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడిచిపోతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉన్నాయి. నూతన పొదుపు మార్గాల కోసం కూడా ఈ వారం అన్వేషిస్తారు అని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ పెద్దల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. చర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనేందుకు సన్నాహాలు కూడా ముమ్మరం చేస్తారు. ఇందుకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా కొన్ని చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన
పెట్టుబడులతో ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఏదైతే పని ఒత్తిడి బాగా అధికంగా ఉందో, అభద్రతాభావం ఏదైతే అంటే ఉద్యోగం ఉంటుందో లేదో అని ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. దీనివల్ల కాస్త వీరు ఊపిరి పీల్చుకుంటారు. క్రీడా రంగం వారు, రాజకీయ రంగం వారు, వైద్య రంగం వారికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం వారు తమ వృత్తి పట్ల అంకిత భావంతో వ్యవహరించి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, శని ఆదివారాల్లో కుటుంబ వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త ఈ రెండు విషయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. పరిహారాల విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే స్థిరమైనటువంటి నిర్ణయాలతో కొన్ని వ్యవహారాలు చేపట్టి వాటిని పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ప్రధానంగా అతి ముఖ్యమైన వ్యక్తులతో వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల శ్రమ కూడా ఈ వారం ఫలిస్తుంది. స్నేహితులను కూడా ఆకట్టుకుంటూ ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు కొంతవరకు చేతికందే అవకాశం ఉంది. రుణ దాతల ఒత్తిడి నుంచి కూడా కాస్త విముక్తి లభిస్తుంది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సమస్యల వలయం నుంచి ఈ వారం మీరు బయటపడతారు. బంధుమిత్రులతో ముఖ్యంగా ఆనందంగా గడుపుతారు. కొన్ని నిర్ణయాలు పెద్దల సూచనల మేరకు మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేస్తారు. అదేవిధంగా బంగారం కొందామా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ వారం కొద్దిగా బంగారం కూడా కొనే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన లాభాలు చేతికంతాయి. భాగస్వాములు కూడా వీరికి పూర్తిగా సహకారాన్ని అందిస్తారు. వీరు తీసుకునే నిర్ణయాలకు ఏమాత్రం కూడా భాగస్వాములు అడ్డు చెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు ఈ వారం స్వీకరించాల్సి వస్తుంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారు ప్రయత్నాలు కాస్త గట్టిగా ఈ వారం చేయడం మంచిది అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారు ఎవరైతే మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలేమో కుటుంబ సమస్యలు తీరడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాల్లో బంధువర్గం నుంచి కొన్ని విషయాల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురవుతాయి. కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేతికంతాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం మీనరాశి వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం చేతికంతుంది. ఆర్థిక పరంగా వస్తే ఊహించిన రీతిలో ఆర్థిక పరిస్థితి వీరికి అనుకూలంగా మారుతుంది. ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. ఆ విధంగా గత కొంతకాలంగా చేస్తున్న పొదుపు మొత్తాలు కూడా ఈ వారం వీరికి చేతికందే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా ఖర్చులను అదుపులో ఉంచుకొని ముందుకు సాగాలి అని ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. కుటుంబంగా వస్తే బంధువుల నుంచి కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు. నేర్పుగా, ఓర్పుగా ముందుకు సాగి కుటుంబ సభ్యులని అందరినీ కూడా ఆకట్టుకుని కుటుంబ సమస్యలను అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే పూర్వీకుల ఆస్తి ఏదైతే చేతికి అందకుండా ఈ రాశి వారికి ఎవరికైతే ఇబ్బందికరంగా ఉందో అది చేతికి అందే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు పెట్టుబడులకు తగిన లాభాలు సంపాదిస్తారు. భాగస్వాముల యొక్క సహకారం కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం పట్ల అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతారు. అవసరానికి మించి కష్టపడతారు. పై అధికారుల మెప్పును కూడా అందుకుంటారని చెప్పవచ్చు. ఇక రాజకీయ, క్రీడా రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి గత కొంతకాలంగా నిరాశ ఏదైతే ఉందో అది ఈ వారం ఆ నిరాశ నుంచి బయటపడతారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. మహిళలేమో శుభవార్తలు అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, మంగళ, బుధ, గురువారాలు ప్రయాణాలు రద్దు చేసుకోవడం కానీ లేక వాయిదా వేసుకోవాల్సిన సందర్భాలు కానీ ఎదురవుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని నుంచి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుడి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరు చేయాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.